ఉదయకాల పిల్లలు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనే నామాన్ని బట్టి, అలాగే ఈ ఆరాధనలో దేవుడు కుటుంబానికి చేసినటువంటి మేలులు బట్టి మునిరత్నం అన్న పేరుతో ఇప్పుడు ఏ పేరు పడిందంటే యేసురత్నం అన్న మామగారిని ఒక చక్కటి 2 రత్నాలు పెట్టారడ. ఎన్ని రత్నాలు? 2 రత్నాల గురించి ఆలోచిస్తున్నప్పుడు అన్న తండ్రి గారి పేరేమో యేసురత్నం, ఈయనేమో అల్లుడి పేరు రత్నం. అన్ని రత్నాలే. రత్నాలు ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో అంట రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారంట. టమాటాలు ఎర్రగడ్డలు అమ్మినట్టుగా అమ్మినారు ఆ రోజులో. ఏది చెప్పండి అమ్మా, ఏదే ఆ రత్నాలు? ఇంట్లో 2 రత్నాలు ఉన్నాయి. నిజమే కదా, ఇంటికి అల్లుడు ఒక రత్నం లాంటి వాడు అనేది లోకం యొక్క నానుడి. నిజంగా ఇంటికి అల్లుడు సంపాదించడం అనేది దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం. ఏదేమైనా ఈ పూట దేవుని వాక్యపు వెలుగులో ఒక వచనాన్ని చదువుకుందాం రండి. ఆదికాండం 29వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. 29:30. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి 7 ఏళ్ళు కొలువు చేసెను. 7 ఏళ్ళు కొలువు చేసెను. ఇక్కడే పేజీ తిప్పండి. 29వ అధ్యాయము 20 వచనం చదువుకుందాం. 29:20. ఆదికాండం. 7 సంవత్సరములు కొలువు చేసును. ఆయనను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది నిదములుగా తోచెను. ప్రభు ఈ లేఖనమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక కుటుంబం జీవితం మనకు అర్థమైంది. ఓ కుటుంబ జీవిత దాంపత్యములో వారి గురించి రాయబడేటటువంటి విషయాలు మనకు అర్థమైంది. అక్కడ ఈ వాక్యంలో మామగారు ఎవరంటే ఎవరో ఇస్సాకు కనిపిస్తాడు. ఇక్కడేమో మీకు అర్థమైపోయింది. ఏదేమైనా ఇక్కడి వాక్యానికి అక్కడ వాక్యానికి మనం ఆలోచన చేస్తే ఒక కుటుంబ దాంపత్య జీవితంలోట ప్రేమించే కొద్దికి ఎట కనిపించింది వాక్యం? కొద్ది రోజులుగా కనిపిస్తుంది. ఎట కనిపిస్తుంది? కొద్ది రోజులు. భార్యాభర్తలు బండి మీద పెళ్ళయి కొత్తగా బయలుదేరుతున్నారట. 2 వీలర్లో పోతుంటే స్పీడ్ బ్రేకర్ వస్తుంటే భర్తనంట, నా భుజం పట్టుకో జారిపోయిపోతావు అన్నాడట. ఆమె పట్టుకునేది, ప్రశాంతంగా గమ్యస్థానం చేరాను. మళ్ళీ కొన్ని నెలల తర్వాత అదే స్పీడ్ బ్రేకర్ మీద పోతే భుజం మీద తరలా ఏమంది? ఆ రోజు మా ఇంటి ఆయన గారు చెప్పారు కదా, పడిపోతావు బండ్లో పట్టుకోమన్నాడు కదా, పట్టుకుంటే చేది సత్తనాలిగిపోతున్నాడట. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఏమైంది అర్థం చేసుకోవాలి. ప్రేమ విఫలమైతే కుటుంబ జీవితం నిలబడదు. మన జీవితాలలో కొంతమంది భర్తల ప్రేమలు బయటకు కనిపించవది. మీరు భార్యలుగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ప్రేమ లోపల ఉంటుంది, కక్ష బయట కనిపిస్తుంది. అర్థమైందా? కానీ ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఎవరంటే భర్తే. భార్యాభర్తల దాంపత్య జీవితాలలో మధ్యవర్తులు ఉండకూడదు. ఆ మధ్యవర్తులు కలిగిందనుకో, ఆ మధ్యవర్తులు అల్లి లాస్ట్కి నిప్పు అయిపోతుంది. ఆ ఇల్లు మొత్తం కాలిపోతుంది. కాబట్టి కష్టమైన కన్యలు అయినా యాకోబు అంటాడు, నేను ఆమె కొరకు కొలువు చేశానన్నాడు. ఎన్నేళ్ళ? 14 సంవత్సరాలు మామ ఇంటిలో ఏం చేశాడంట? కొలువు చేశాడంటే ఒక మాట చెప్పంటే ప్రేమ కొరకు నిలబడిపోయాడు. అది ఎవరు ప్రేమ కోసం? రాహేలు ప్రేమకి ఏమాడు? ఇప్పుడు ఇలాగన్నాం, కళావతి అక్కకి రత్నం ఏమైపోయాడు? చెప్పండి అమ్మా, చెప్పామా? ఏమైంటాడా? ఇంత దాంపత్య జీవితం మీరు గమనించాలి. కష్టమైన, కన్నీళ్ళు అయినా, బాధ అయినా, రోగమైన, ఇబ్బంది అయినా, పగులు లేదు, రాత్రి లేదు. కష్టం అంటే పరిగెత్తున్నాడు, ఇబ్బంది అంతా ఖర్చు పెడుతున్నాడు కదా. డబ్బు ఉందా లేదా, అవసరం ఉందా లేదా, సంగతులు పక్కన పెట్టినా వీళ్ళిద్దరూ కలిసి ఉండడానికి గల కారణం ఏమి అంటే వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా కొద్దిగా కనిపిస్తుంట. ఎంత కాలం ఉన్నా ఏమవుతుంది? ప్రేమ తరగదు. భార్యాభర్తల ప్రేమ ఎప్పుడు తరగకుండా ఉంటే ఆ ఇల్లు పరలోకంగా ఉంటుంది. భార్యాభర్తల ప్రేమలో తగ్గిందనుకో ఇల్లు ఏమైపోతుంది? ఇల్లు అయిపోతుంది. మీకు తెలిసిపోయింది. యాకోబు యొక్క కుటుంబం యొక్క జీవితంలో
మంచి సఫలం అవడానికి వారిద్దరి మధ్య ఏముందంటే ప్రేమ ఉంది. ఇప్పుడు మీరు గమనించాలి, యాకోబును గురించి మాత్రమే దేవుడు తన గ్రంథమందు ఏమని రాయించాడే? ప్రేమించని రాశాడు. ఇప్పుడు అంటాను, మరి రాహేలు కూడా ప్రేమించాలి కదా. వీళ్ళిద్దరు ప్రేమించకపోతే వీళ్ళిద్దరూ ప్రయాణం తిరిగి తన కుటుంబానికి అత్తగారింటికి వచ్చేది కాదు కదా. అంటే ఆమె ప్రేమించబడుతుంది, ఆయన కూడా ప్రేమించబడుతున్నాడు. మామగారి ఇంట్లో ఎన్ని ఏళ్ళు ఉన్నాడు? 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 సంవత్సరాలు. మామ ఇంటికి వెళ్ళిన వలన ఎవరు? యాకోబు. ఇస్సాకు కుటుంబానికి గొప్ప దీవెన కలిగింది. లాబాను దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇస్సాకు కుటుంబం, అబ్రహాము కుటుంబం, యాకోబు కుటుంబం, యోసేపు కుటుంబాలు, చాలా కుటుంబాలు బైబిల్ గ్రంథంలో కొన్ని కుటుంబాల పేర్లు చెప్పబడ్డాయి. కొన్ని పేర్లు భార్యల పేరు రాయబడలేదు, భర్తల పేరు రాయబడలేదు కదా. మనం ఆలోచించాలి. దేవుని వాక్యంలో రాయబడిన మాట తండ్రి అయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వాక్యములో వీళ్ళిద్దరి మధ్య కొద్ది దినాలుగా ఉన్నాయి. కష్టములో, కన్నీళ్ళలో, బాధల్లో వారు నిలబడ్డారు. కొంతమంది జీవితం చూడండి, షష్ఠి పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం పూర్తి? ఎప్పుడు వస్తున్నది? 60 ఏళ్ళు పైబడితే వారికి ఆ పేరు సంపాదించుకోండి. దాదాపు కొంతమంది 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వారి జీవిత దాంపత్యాలు ప్రయాణమయ్యారు. ఈరోజు భక్తి జీవితంలో కూడా దేవుని చేత మనం అంతా ప్రేమించబడాలి. ఈ లోకమును, కుటుంబాన్ని ప్రేమించడమే కాదు, లోకాన్ని ప్రేమించడమే కాదు, అంత మాత్రమే కాదు, దానికంటే మిన్నైన ప్రేమ ఎవరిని ప్రేమించాలి? దేవుని ఎక్కువగా ప్రేమించాలి. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను అన్నాడు ఆయన. ఏమన్నాడు? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. కుటుంబ జీవితంలో ఎలాగైతే ఒకరినొకరు ప్రేమించుకుంటామో ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో కూడా విశ్వాసులైనటువంటి మనము కూడా దేవునంతగా ప్రేమించాలి. మన ప్రేమించిన ప్రభువుకి మనం ఏమేమగలం? ఏమ్మా, దేవుడికి నువ్వు ప్రేమిస్తున్నావంటే క్రియ కావాలి కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తుంటే ఏం కావాలి? కడుపులో పెట్టుకునేది కాదు, కనిపించాలి కదా ప్రేమ అంటారు. కడుపులో పెట్టుకునేది కాదు, ప్రేమ కనిపించాలి కదా. ఈరోజు తెచ్చిస్తే ప్రేమ అనుకుంటారు. ఏదైతే మంచి చీర కొనిస్తే, మంచి బంగారు కొనిస్తే, లేదా ఆమెమని కొనిస్తే, బా నా భార్య ఎంత ప్రేమించున్నాడు అంటాం. మా ఇస్తేనే ప్రేమ కాదు, ఇస్తేనే ప్రేమ కాదు. ఒకవేళ తెచ్చిచ్చి దమ్మ దంచితే అది ప్రేమ అంటారా? ఏమికు దంచుకొని మాటలతో దుమ్ము లేపుతావంటే దాని ప్రేమ అంటారా? ఇవి కావు ఇచ్చేది ప్రేమ. చాలామంది అంటారు నువ్వేమిస్తావు, నేనేమిస్తాను. ఇవి కాదు. మన జీవితాల్లో ఏమిచ్చినా ఏమిపోయినా, భర్త భార్యకి, భార్యకు భర్తకి మధ్య ఏమిచ్చినా లేకపోయినా ఏముండాలి? ప్రేమ ఇస్తే చాలంట, అది ఇవ్వాలి. ఇంటికి వస్తే భర్త ఇంటికి వచ్చాడు ఏమి ఇవ్వాలివా? ప్రేమ అంటే ప్రేమ అంటే ఏదంటే వస్తే నీళ్ళు ఇవ్వడమో, ఏమైనా టీ పెట్టి ఇవ్వడం, సాయంకాలం వస్తే ఏదైనా తింటావా? అదిలా ఈమె టీవీ కాడ ఉంటుంది, ఆయన ఏమమ్మా నీళ్ళు తెస్తావంట, ఏమి చేతులు లేవా? ఇంక చేతులు లేవంటే ఇంకెందుకు నువ్వు ఉండు ఎందుక? ఏమంటే అర్థమవుతుందా? అనుభవాల గుండా పయనం చేస్తే అర్థమవుతుంది. నేను 8 ఏళ్ళైంది పెళ్లి చేసుకొని, అది చెప్తున్నా నేను. అర్థమైందా? పెళ్లి చేసుకుంటే దాని పద్ధతి అర్థమవుతుంది, పెళ్లి కాకపోతే అర్థం కాదు. దాంపత్య జీవితాలలో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భక్తి కూడా కలిగి ఉంటాం. భార్యాభర్తల మధ్య ప్రేమ సరిగ్గా లేకపోతే భక్తి కూడా నిలబడతాం. వీళ్ళు కొట్టుకుంటా, వీళ్ళు తిట్టుకుంటా, వీళ్ళు అరుచుకుంటా, వీళ్ళు తన్నుకుంటా కొట్టుకుంటే ఏడ బైబిల్ చదువుతావు, ఏడ ప్రార్థన చేస్తావు, ఏడ మందిరానికి పోతావు? అర్థమైందా? నిన్న ఒక పెళ్లి జంటకు పోయాను మొన్న. వాళ్ళేమో ఇద్దరు భార్యాభర్తలు కొత్తగా దంపతులు అక్కడ కూర్చున్నారు. పాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు. పాత పెళ్లి కొడుకు అంటే పెళ్లి అయిపోయిన వాళ్ళు. ఆమె ఏడ కూర్చున్నా, ఆయనేమో ఆడు కూర్చున్నా. అర్థమైందా? జీవితం యొక్క ప్రయాణాలలో, కుటుంబ జీవితాలలో అన్ని విషయాలకు లోబడంటే కొన్నిటిలో కష్టం. ఇవి జరిగించబడాలంటే కేవలం దేవుని ప్రేమిస్తే లోకములో ఉంచి కానీ ఆటోమేటిక్గా మనం దేవుని పిల్లలుగా మనం ప్రేమిస్తాం. ఎప్పుడైతే దేవుని ప్రేమించే మనసు మనకు ఏర్పడుతుందో అందరినీ ప్రేమించే మనసు మనకు ఏర్పడుతుంది.
ఆయన ప్రేమించే మనసు మనకి ఎప్పుడైతే రాదో భూమి దేవుని ప్రేమించలేము. ఫస్ట్ నేను ఎక్కువగా ఎవరు పెంచాలా? అమ్మా ఎవరిని ప్రేమించాలి ఎక్కువ? అవా ఎవరిని ఎక్కువగా ప్రేమించాలా? ఇంకేంద్రైనా కాటి కాలు చాపేసి వచ్చి నేనేం ప్రేమించేది కాదు. నువ్వు ప్రేమించాల్సిన దేవుని ప్రేమించాలి. ఏం చేశానంటే ఈరోజు ఇంకా బాగుండవు చూడు. ఎట్టుడవా మా అమ్మని ఏమవ్వా భలే గుండ్రా ఎలా ఉండవు అని చెప్పిన మా అమ్మని నేనే వంగిపోయినావా, నేను లొంగిపోయినాను కదా అన్నాను. అర్థమవుతుందా? ముసలితనం వచ్చేదాకా ఆమె బలము కానీ ఆమె చూపు కానీ తగ్గకుండా నిలబడింది. అర్థమైందా? అది ఎవరు ఆశీర్వాదం? దేవుని యొక్క ఆశీర్వాదం బట్టి అంతగా ఉండగలిగింది. ఇంకా మా ఉంది, మా అమ్మకమ్మ ఉంది. ఇంకా మా అమ్మకమ్మ నాకే 42 సంవత్సరాలంటే అర్థమైందా? ఆమెకు 6 మంది సంతానం అయితే ఇంకా లెక్క. నాకే పిన్న చిన్నాయనలు ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళ వయసు ఎంత? వాళ్ళ వయసు అంటే మా నాయన వయసు 64 సంవత్సరాలు. 64 సంవత్సరాలు మా నాయన అయితే ఇప్పుడు మా అమ్మకి ఎంత, ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఆలోచిస్తున్నారా? ఇంకా ఆమె నిలబడి ఉందంటే దేవుని ఆశీర్వాదం. నన్ను చూడగా నాయన మురళి అని గుర్తుపడుతుంది స్వరం. ఆమె పని ఆమె చేస్తుంది. ఇంకా ఎవరి పని? ఆమె పని ఆమె చేసుకుంటాడు. అది ఆ సామర్థ్యత దేవుడు ఇచ్చాడంటే అది దేవుని ఆశీర్వాదం. ఆ విధంగా రావాలంటే దేవుని మనం ఎక్కువగా ప్రేమించాలి. అంత ఆయుష్కాలను అనుభవించాలంటే మనం ఏం చెప్పాలి? దేవుని ఎక్కువగా మనం ప్రేమించాలి. బైబిల్ గ్రంథంలో ఒక వచనం బ్రదర్ చదువుతా చూద్దాం. ద్వితోపదేశకాండం 11వ అధ్యాయం 1వ వచనం. కావాల్సిన వచనం మనం చూద్దాం. ద్వితోపదేశకాండం 11వ అధ్యాయం 1వ వచనం ఏం రాయబడింది అక్కడ? ఒక మాట మనం చదువుదాం. నీ దేవుడిని యెహోవాని, పక్కన కాదు, నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నీ కొరకు రక్తం ఇచ్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీ కొరకు సిలువలో యజ్ఞ పశువై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు నువ్వు ప్రేమించు. నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన ఏం విధించాడు నువ్వు ఎలా ఉండు, ఎలా రా. ఈరోజు ఆదివారం పెందల కన్నా పరిగెత్త ప్రభు దగ్గరికి రా. అర్థమైందా? ఆదివారం రోజు దేవునికి ఆరాధించవలసిన విధంగా నువ్వు ఆరాధించు. తగిన యోగ్యంగా ఆయనకు ఘనత రావాలి, మర్యాద రావాలి. కాబట్టి నువ్వు ఆయన విధించినటువంటి విధులను, నెక్స్ట్ ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను అమ్మ అప్పుడప్పుడు కాదు. ఎప్పుడంట? పాట పాడినావు కదమ్మా. ఎప్పుడా? ఏందా? ఏంది? ఆయన ఎవరు? యేసుక్రీస్తు. వినాలి జాగ్రత్తగా, ధ్యాస పెట్టాలి దేవుని మీద. మన పని అయిపోయింది కాదు, ఇప్పుడే ఉండదు అసలు పని. ఈరోజు ఈ కూడికలోకి వచ్చి నువ్వేం నేర్చుకుని వెళ్తున్నావు? యేసయ్య కట్టడలను, ఆజ్ఞను మనం ఏం చేయాలట? ప్రేమించాలి. ఇప్పుడు అప్పుడప్పుడు కాదు, అనారోగ్యంలో కాదు, ఆశీర్వాదంలో కాదు, ఎల్లప్పుడు ప్రేమించాలి. ఇది ఒక్కరికే బైబిల్ గ్రంథం మనం చూస్తాం. యోబుని మనం చూస్తాం. మేలులోనైనా కీడులోనైనా దేవుని ప్రేమించాడు. కురుపులతో నిండిన వాడినప్పుడు కూడా దేవుని ప్రేమించాడు. మనమైతే ఏమి దేవుడు లేబో, ఈ రోగం తగ్గల, ఈ జబ్బు తగ్గల, ఇంతగా ప్రార్థన చేస్తున్నా, ఇంతగా మీటింగ్లు పెడుతున్నా, నేను 10 మందికి పెడుతున్నా, 10 మందికి ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, రోగంలో నాకెందుకు దేవుడు ఎక్కువ పెట్టంటే నీకు అర్థమవుతుందా? నేను ఒక విశేషమైన ఒక మాట చెప్తా. ఎంతగా నువ్వు నలుగుతున్నావంటే అంత శుద్ధ సువర్ణంగా ఉన్నావు, అంత పవిత్రంగా ఉంటావు. ఏమిడే ముక్కత దగ్గత పడిపోయి ఉన్నవాడికి పాపం మీద మనసు ఉంటుందా? తప్పు చేయాలి మనసు ఉంటుందా? లోకాన్ని మోసం చేయాలి మనసు ఉంటుందా? అసలు ఉండదు. వాడు భాగవాళ్ళు కోరుకుంటాడు. శుద్ధ సువర్ణంగా ఉండే స్థితిని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ బాధలో, ఆ కష్టంలో ప్రభుని స్మరిస్తావు, ప్రభుని ఆరాధిస్తావు. అన్నీ బాగుంటే అడ్రస్ ఉండవు. అన్నీ బాగుంటే ఆయన ఎందుక? బాగలేనివాడి మందిరానికి వస్తాం. బాగుంటే ఆడుంటే బ్రదర్ ఏమి ఈరోజు ఆదివారం బ్రదర్ కూర తినాలి కదా బ్రదర్, టైం లేదు బ్రదర్, వండుకునేదానికి లేట్ అయిపోయింది బ్రదర్. అర్థమైందా? ఈరోజు చాలామంది జీవితాలు దైవ సన్నిధి ఆదివారం అంటే అసలు నిర్లక్ష్యం. నాకైతే ఆదివారం అంటే నిద్ర రాదు. ఎందుకు చెప్పా? దేవుని సన్నిధికి వెళ్ళాలి, మనమే పరిచయం చేయాలి, ధ్యానం చేయాలి, దేవుని మందిరాన్ని పరిశుద్ధపరచాలి, అన్నిటిని సర్దాలి, అన్నిటిని పెట్టాలి, అన్నిటిని చేయాలి. నా ప్రారంభ దినాల్లో ఏమిటి చెత్తలు దోసి, మందిరం గడిగి, లైట్లంతా తుడిచి, మామూలు గట్ట కాదు, మొత్తం కుర్చీలన్నీ తుడిచి, షాపులంతా తుడిచి, కిటికీలంతా తుడిచి, పోడియం అంతా తుడిచి, ప్రతి ఆదివారాల్లో
అర్థమవుతుందా? అలా తుడిచిన తర్వాత నెక్స్ట్ పాటలు పాడి డ్రమ్ము కొట్టి వాక్యం చెప్పి ముగింపు ప్రార్థన చేసి మళ్ళీ అన్ని యాజిటీస్కి అన్ని లోపలేసి మొత్తం బేగం వేసి కానుక లెక్కేసలేరు. ఎంత టైం పడుతుంది? ఈరోజు ఆ మినిట్ అడ్రస్ ఉన్నాం మనం, అంతే. ఎవరికెవరు డిస్పాచ్. ఈ రోజులో ఏమైపోయింది తెలిసిన, సంఘాలలో కోపాలు కక్షలు ఎక్కువైపోయే కొద్దికి ప్రేమలు అడుగంటిపోయినాయి. దేవుని వాక్యంలో రాయబడుతుంది, మనం ఆయన అనుసరించి ప్రేమించినప్పుడు మన జీవితం ఆశీర్వాదం. మనం ఎక్కువగా ప్రేమించవలసింది ఏదంటే దేవుని వాక్యంలో 26వ కీర్తన చూద్దామా ఒక మాట. కీర్తన 26వ కీర్తన 8వ చరణంలో దేవుని వాక్యం ఎలా రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. కీర్తన 26:8. అవును, కీర్తనలు. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. రైట్. దేవుని ప్రేమించిన వారు, దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు, దేవుని పని చేసిన వారు ఎన్నడూ చెడిపోలేదు. మనం ఎవరి కోసం పని చేస్తున్నాం? ఎవరి కోసం చేస్తున్నాం? ఇక్కడికి వచ్చా అర్థమైందా? ఇక్కడికి వచ్చినప్పుడు మేమేం చేసినా మీకన్నా ముందు వచ్చి ఇవన్నీ సద్దాం. మా ఇల్లు అన్నారు కదా మీరా, అందుకే చేసాం. ఎక్కడైనా చేస్తాం, ఏడే కాదు. దేవుని మందిరం పని అంటే ఎక్కడైనా చేస్తాం. ఒకే సంఘంలో చేయాలి రూల్ ఏం లేదు. పలు స్థలాల్లో ఏమన్నాడు? సేవ చేయమన్నాడే లేదా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి రేణుగుంట పోలే. మన పక్కనే దగ్గరకు వచ్చేదానికి కష్టమా? ఇంకా రేణుగుంట పోయి సువార్త యాడ్ చేస్తామో, పుత్తూరుకు పోయి యాడ్ చేస్తాం, నగిరి యాడ్ చేస్తాము, నగరం యాడ్ చేస్తామా? మనం వచ్చేదానికే కష్టంగా ఉన్నది. మనకే టైం లేదు, బిజీ. ఏది బిజీ? సెల్ ఫోన్ రాత్రి ఆడి 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 నిద్రకు బిజీ. ఈరోజు దేవుని మందిరే ప్రేమించే వాళ్ళు తక్కువ అయిపోయినారు. ఆయన ఎవరు? దేవుని ఎంతగా ప్రేమిస్తే మనం అంత ఆశీర్వదించబడతాం. మీకు తెలియదు. అర్థమైంది? 20 సంవత్సరాల్లో ఆ రోజు ఎలాగైతే దేవుని ప్రేమిస్తున్నామో ఈరోజు దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం. మేము ఆ రుచి మేము ఎరిగాం. ఆ మాధురి, ఆ ప్రేమ అర్థం చేసుకున్నాం. మేము పొందుతున్న మేలు మా టీములో ఉన్న వారందరికీ కూడా నేర్పిస్తే పంచుతున్నాం. దేవుని ప్రేమించడం మీరు బాగుపడతారు. లోకాన్ని ప్రేమించి చదువుకున్నారని చదువుని ప్రేమించారు, అది కొంతవరకు ఉపయోగపడింది. కానీ చదువుకున్న చదువుకి భక్తికి ఉపయోగపడిందా? ఎంతోమంది చదువుకున్నారు, సరిగ్గా రారు దేవుని మందిరంలో. చదువు ఉంది, డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, దేవుడు అవసరం లేదు లోకానికి. తర్వాత చూసుకుందాం అనుకుంటారు. అట్ట కాదు. డాక్టర్ దగ్గర పోతే ఒక మాట్లాడాడు, గుర్తుపెట్టుకోండి. అమ్మా మా ప్రయత్నం చేశాం, ఇక దేవుడు అన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అందుకే నేను రాసిన పాటలో అద్భుత కరుడవు నా యేసయ్యా, ఆశ్చర్య కరుడవు నీవేనయ్యా. బైబిల్ ఎన్ని అద్భుతాలు చేశాడు తెలుసా? అసలు ఎర్ర సముద్రం రెండుగా చేయడం సాధ్యమేనా? ఎర్ర సముద్రము రెండుగా చేసి ఆరిన నేలపై నడిపించినావు. సాధ్యమా? చెప్పుకోవడానికి ఈజీ, చూడడానికి ఈజీ, నడిచేటప్పుడు తెలుస్తుంది. ఆ లైవ్లో ఉంటే నీకు అర్థమవుతుంది. ఆ లైవ్లో ఉంటే నీకు అర్థమవుతుందండి. అద్భుతాలు కుటుంబాల పట్ల చేశాడు కాబట్టి కృతజ్ఞత కూడికి మనం పెట్టుకున్నాం. ఇది దేవుని మహాకృప, ఇది దేవుని మహాదయ, ఇది దేవుని యొక్క కనికరం. ఇంకా మనం నిలిచున్నామంటే నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమైనా ప్రభువా నిన్నే కీర్తిస్తాను. ఎంత భాగ్యం, ఎంత ధన్యత. దేవుని మందిరాన్ని మనం ప్రేమిద్దాం, మనం బాగుపడతాం. ఎన్నడూ కూడా దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని పని చేసి దేవుని కొరకిచ్చి చెడిపోయిన వారు భూమి మీద ఎవరు లేరండి. మనం దేవుని సన్నిధిలో ఉండలేక, దేవుని సన్నిధిలో చెయ్యలేక చెడిపోతున్నాం అంతా. పిల్లాడు మందిరానికి వచ్చి చెడిపోతాడు, మందిరానికి రానోడు చెడిపోతున్నాడా? మా వాడు ఇంజనీరింగ్ చేస్తాడు, మా వాడు బీటెక్ చేయనాడు. నేను అన్నాడు ఈడ హైటెక్ చేస్తాడు, మా దగ్గర ఉన్నాడని చెప్పిన. నువ్వేం బీటెక్ అంటే మా దగ్గర హైటెక్లు ఉన్నారు. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని మాదిరం, దేవుని వాక్యం మన బిడ్డలకి వినిపించలేకపోతున్నాం. మన బిడ్డలు దేవుని మందిరం ఉండలేకుండా దీవెన పొందలేకపోతుంది. అందుకే పిల్లల జీవితంలో దైవ భయం లేకపోతే చెడిపోతారు. దేవుని ప్రేమతో నింపబడాలి, దేవుని దయతో నింపబడాలి, దైవ భయముతో వారు నింపబడితే జీవితకాలం బాగుపడతారు.
పిల్లలు మన స్కూల్ పంపించనుకో, సార్ వీడు మా మాట ఏంటో సార్ అంటాడు. అదే తల్లి నువ్వు ఎన్ని కొట్టే భయపడు, టీచర్ ఒక్క దెబ్బ కొట్టిని అదే దెబ్బ, సార్ 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 చేయొచ్చు సార్ అంటాడు. ఇప్పుడు ఎవరు భయం? తల్లి భయం కాదు, టీచర్ భయం ఉంది. టీచర్ ఏం చేస్తాడు? కంటి చూపుతో బెదిరిస్తాడు అంతే, వాడు భయపడిపడుస్తాడు అంతే. ఇద్దరు కొట్టారు కానీ ఏ కొట్టుకు భయపడ్డాడు? అర్థమవుతుందా? ఎవరికి భయపడాలో వాడికి భయపడతాడు. ఇక్కడ మీకు అర్థమవడానికి విషయం చెప్పా, మీ జీవితాల్లో కూడా ఎవరి దగ్గర భయపడతాడో వారి దగ్గర వదలాలి. అంటే అది భయపడేస్తారు దేవుని మందిరం. మన కుటుంబాలకు ముందు మనం భయపడాలి. రే దేవుడు అంటే కొడతాడరా, దేవుడు అంటే ఒప్పుకోడు, మందిరంలో ప్రార్థన చేసుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, మందిరం పని చేయాలి, కష్టమైన పర్వాలా కన్నీళ్ళైన పర్వాలా అని మనం వాడిని ఏం చేయాలి? భయపెట్టాలి. వాడు భయపెడితే వాడి జీవితంలో బాగుపడతాడు. కళ్ళ ముందు పాడుతూ ఉంటే, కళ్ళ ముందు చేస్తూ ఉంటే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. అర్థమైందా? పెందల కన్నా పరిగెత్తడం నేర్చుకోవాలి. మా వాడు రాత్రి 2 గంటలు పడుకుంటాడు, తెల్లవారు 8:30 రెడీ మందిరం బైబిల్ పెట్టుకొని పోవాలి వాడు సండే స్కూల్కి. ఎన్ని గంటలక? ఒరే బాబు నాయన, రాత్రి 2 గంటలకు పడుకున్నాడు పిల్లోడు, తెల్లవారు 8 గంటలకు లేచి రెడీ చేసిపోతాడు, 8:30 బైబిల్ ఎత్తుకొని పోతాడు. అర్థమైందా? ఏం కారణం అంటే సండే స్కూల్ టీచర్ బయట నిలబెడుతుందంట. మా అన్న ఉన్నాడు, రే బయట నిలబడి అంటాడు. ఆదివారం ఆరాధన అయ్యేదాకా బయట నిలబడుకోలేడు. వాడు ఆ సిగ్గుకు భయపడి పరిగెత్తున్నాడు. ఆ సిగ్గుకు భయపడే పరిగెత్తాడు. దేవుని మందిరం పోతే మనం టైంకి పోకపోతే బయట తోయేస్తాడు. తాత ఒప్పుకోడు, తాత ఒప్పుకోడని. ఇక్కడ ఎవరు భయం ఉంది? ఎవరు భయం? ఒకరు భయం ఉండాలి దేవుని మందిరంలో. దేవుని మందిరంకి వెళ్తే మనం ఆశీర్వదించబడతాం. అందుకే దేవుని వాక్కు చాలా ఉంది, ఆయన ప్రేమించిన వారిని 1000 తరముల వరకు కరుణిస్తాడంట. నిర్గమాకాండంలో రాయబడుతుంది. ఎవరు ప్రేమిస్తా మా ఈరోజు మన జీవితాల్లో దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే మనం ఆశీర్వదించబడతాం, దేవుని ప్రేమిస్తే మనం తప్పించబడతాం, దేవుని ప్రేమిస్తే మనం విడిపించబడతాం, దేవుని ప్రేమిస్తే మనం కాపాడబడతాం, దేవుని ప్రేమిస్తే ఆస్తికర్తలు అవుతాం. ఇది మన రహస్యం. ఆ రహస్యాన్ని అర్థం కాకుండా అయోమయంలో పడిపోయి అపార్థాలతో, ఆవేదనలతో, అపనిందలతో భరిస్తున్నాం మన జీవితాలు. దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమిద్దాం. నేను ఎక్కడికెళ్ళి ఇదే మాట చెప్తాను, మా నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమించడం నేర్చుకో. వీలున్నప్పుడల్లా ప్రభుతో గడపడం నేర్చుకో. దేవుని సన్నిధిలో వెళ్ళడం నేర్చుకో. ఓ సంఘంలో దైవ సేవకుడు ఎలా అంటాడు, 25 కిలోమీటర్లు వెళ్ళి సువార్త కూడుకులకు రాకపోతే, నియమ కూడుకులకు రాకపోతే ఆదివారం రోజు బల్లారాధనలో బల్ల ఇవ్వడాయన. అమ్మా సోదరి, ఈరోజు నువ్వు తీసుకోకూడదని మైకులు ప్రకటన చేస్తున్నాడు. ఎందుకంటే 25 కిలోమీటర్ మీటింగ్ నువ్వు రాలేదు కాబట్టి ఈ వారం నీ క్యాన్సల్. ఆ మాట కానీ మేము చెప్తే రేపు నుంచి మీరు రారేమో. అది కాకపోతే ఇంకో పక్కన వీధిలో ఉందా? ఈరోజు ఇట్లా భయపించే వాళ్ళు అయిపోతున్నారు. మీ కొరకు ప్రార్థించే సేవకుడు మిమ్మల్ని దండించకూడదా? మీ కొరకు ప్రార్థించే సేవకుడు మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మీ కొరకు ప్రార్థించే సేవకుడు మీ ఆలన మీ పాలన చూసి ఏమడి మిమ్మల్ని కొట్టకూడదా? ఒక బిడ్డను పోషిస్తున్నప్పుడు నిన్న తల్లి వచ్చింది, నిన్న మధ్యాహ్నం ఒక స్కూల్లో చిన్న బిడ్డ ఎల్కేజీ బిడ్డని దమ్మ కూడేసింది. అంత పెద్ద బిడ్డని చచ్చిపోరా పోయి వెళ్ళిపోరా అంటుంది. అందరూ మామో ఏం మాట చేస్తారు, ఏందమ్మో అంటా ఉంటే మళ్ళీ ఎత్తుకొని కొంచెం తర్వాత ముద్దాడుతా ఉన్నది. ఊరే కొట్టింది ఆమె, లైవ్లో చూసి నేను మధ్యాహ్నం 2 గంటల కథ చెప్తున్నా నేను. అట్ట కొట్టింది ఆమె, మళ్ళీ ముద్దాడుతుంది. నా లడ్డు పదం అంటా ఉన్నది. ఒరే నా జాంగిరి అనుకున్నప్పుడు నేను అర్థమైందా? ఆ తల్లి ప్రేమ కొడుతుంది, ప్రేమిస్తుంది, పెడుతుంది. దేవుని సేవకుడు అలాంటి వాడిని గుర్తుపెట్టుకో. నన్నే కొడతాడు, నన్నే చెప్తాడు, నన్నే తిడతాడంటే నిన్ను కాకపోతే ఇక్కడ పక్కన వాళ్ళు కొడితే ఒప్పుకుంటారేమే. ఈరోజు చాలామంది వాక్యం బోధిస్తుంటే అలాగ భావిస్తున్నారు. ఆ సేవకుడు నా కొరకే, నీ కొరకు బతికి ఎవరి కోసరం? మమ్మల్ని పెట్టింది నీ కోసరం, మేము ఉండేది మీకోసరం, మీరుండేది మా కోసరం, మనమందరూ ఉండేది దేవుని కోసరం. అంతేనా కాదా? కాబట్టి ఆలోచించాలి. భద్రంగా కూర్చోంటే పద్ధతిగా కూర్చోవాలి, అది మర్యాద అని చెప్తాం. అప్పుడు వాడు ఏం చేస్తాడు? సెట్ అయినాడు ఇప్పుడు అంతే. దేవుని సన్నిధిలో లోకములో ఏ స్థలాలు ఎలా ఉండడం క్రైస్తవ సన్నిధిలో మనం నేర్చుకోగలం. దేవునితో మనం బ్రతకగలిగినప్పుడు ప్రభు కొరకు మన జీవితాలు ఇవ్వబడినాడు, మన కొరకు రక్తం కార్చడి. ఈ సమయంలో ఆలోచించగలిగినట్లుగా ఈ కుటుంబం ఏ కుటుంబం గురించినో కళావతక్క రత్నం అన్న కుటుంబంలో ఎట్టున్నట్టు ప్రేమలు ఎంతవరకు ఉందట. వాళ్ళు పెళ్ళి అయిన సంవత్సరం నాకైతే తెలియదు కానీ వాళ్ళ ప్రేమలో నేను గమనిస్తున్నాను. ఆమె ఆడుంటే ఆయన ఆడే ఉంటుంది, ఈయన ఆడుంటే ఆమె ఉంటుంది. 30 సంవత్సరాల రికార్డ్ బ్రేక్
35 సంవత్సరాలు ఈ ప్రేమ ఎన్ని రోజులకు వచ్చిందట? కొద్ది దినాలుగా ఉంది ప్రేమ. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలో. ఇటు చూడు, మామగారి ఇంట్లో నేను అనుకున్నాను ఈయనేమో అసలు అంకితం అయిపోయాడు అనుకున్నాను. ఎవరికా? యేసురత్న గారికి, మామగారికి అంకితం అయిపోయాడు అనుకున్నాను నేను. చూడంగా అసలు ఇంట్లో తమ్ముడు లాంటి వాడిగా అయిపోయినాడు. చూస్తూ ఉంటే అల్లుళ్ళలాగలేదు, మామలాగలేదు, కొడుకులాగా అయిపోయాడు. నేను అనుకున్నానబ్బా, చూస్తున్నప్పుడు విధానం తెలిసిపోతుంది. ఒక కుటుంబం ప్రేమించే విధానం. ఒక కూతురు మన ఇంటికి కోడలు వస్తే నేను అంటున్నాను కూతురుగా చూడాలి. అల్లుడు గారు మన ఇంటికి వస్తే కొడుకులాగా భావించాలి. ఆ ఇల్లు పరలోకంలాగా కనిపిస్తుంది. అప్పుడు అది లేకుంటే మన జీవితాల్లో ఎడమొక్క పెడమొక్కాలి. మన బిడ్డని ప్రేమించడం నేర్చుకోవాలి. అలా ఉంది కాబట్టి 30 సంవత్సరాల కాపురంలో దేవుడు అనేక విధాలుగా ఆశీర్వదించాడు. కష్టమైన కన్నీళ్ళైన బాధన దేవుడు రక్షించాడు. ఈరోజు వారి కుటుంబాలు ఎన్ని పరిస్థితులు ఉన్నా కళ్ళారి ఎన్ని ప్రార్థనలు బట్టి ఎన్ని మేలు జరిగిందో మనం విన్నాం. ఎందుకు ఈ మీటింగ్లో వారి గురించి మనం చెప్పగలుగుతున్నామంటే పొందుతున్న మేలు మనం కూడా ఏం చేయాలి? అనుభవిస్తున్నాం. వారు పొందిన మేలు మనం కూడా ప్రార్థనలో ఒక భాగస్థులైనామని ఆనందించగలుగుతున్నాం అంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ సందర్భంలో హృదయపూర్వకంగా మనసారా ఈ కుటుంబం దేవుడు ఆశీర్వదించినట్లుగా వారు కూడా మరెక్కువగా దేవుని పరిచర్యలో విరివిగా వాడబడినట్లుగా ప్రభువును, ఈ సంఘమును అలాగూ దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్.